యోహాను సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల వరకు, 21వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల వరకు ఉన్న మాటలను నేను చదువుతున్నాను. మీరు పరిశుద్ధ గ్రంథాలు తెరచి చూడవలసిందిగా కోరుతూ ఉన్నాను. అటు తరువాత యేసు తిబెరయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధమేమనగా, సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరివాడుగు నతనయేలును, జబదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదము అనేది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం మగుచుండగా యేసు ధరిని నిలిచాను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, లేదని వారు ఆయనతో చెప్పేది. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కన వలవేయుడి, మీకు దొరుకునని చెప్పాను. కనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వలను లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. యేసు, మీరు ఇప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండి అని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు, రండి భోజనము చేయడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలుస్తున్నందున నీవెవడవని శిష్యులలో ఎవడునూ ఆయనను అడుగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వ సారి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకు కనబడిన 3వ సారి, ఇంచుమించుగా ఇదే చివరిసారి కూడా. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు వారితో 3వ సారి ప్రత్యక్షమై వారితో తన సహవాసాన్ని పంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే, యేసు ప్రభు వారు ఎందుకు 3వ సారి వారికి ప్రత్యక్షమయ్యారు, ఎందుకు దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు అనే ప్రశ్న వేసుకుంటే ఇందులో చాలా విషయాలు, ఎందుకు ప్రత్యక్షమయ్యాడో దేవుడు మనకు వివరించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3వ సారి ప్రత్యక్షతలో జరిగిన ప్రత్యేక కార్యాలు బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. పిల్లరా, అందులో మొట్టమొదటిది యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ప్రత్యక్షమయ్యారు అనంటే, నేను మీతోనే ఉన్నాను అని తెలియచేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు? నేను మీతోనే ఉన్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదవగలిగితే, యోహాను సువార్త 21వ అధ్యాయం 4వ వచనంలో ఇలా వ్రాయబడింది. యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. చాలండి పిల్లలు, ఇక్కడ చూసినట్లయితే సూర్యోదయం మగుచుండగా యేసు ధరిన నిలిచాను. ఏ ధరి నిలిచాడు? ఎక్కడైతే వారు చేపలు పట్టడానికి వెళ్ళారో ఆ ధరిన యేసు ప్రభు నిలబడ్డాడు. వారికి దగ్గరగా, వారు ఎక్కడికైతే చేరుకోబోతున్నారో ఆ స్థలములోనికి యేసు ప్రభు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాస్తవానికి పిల్లరా, ఇందులో యేసు ప్రభు వారు వారికి ప్రత్యక్షం అవడంలో ప్రత్యక్షం ఎందుకు అవ్వాల్సి వచ్చింది అనే ప్రస్తావన తీసుకొస్తే, అక్కడ వాళ్ళందరూ కూడా యేసు ప్రభు సేవ చేయాలి. మొదటిసారి దేవుడు వాళ్ళకి కనపడ్డాడు. వాళ్ళందరూ కూడా చూసి సంతోషించారు 10 మంది. తర్వాత తోమా లేరని తోమా కోసం మరొకసారి రెండవసారి యేసుప్రభు వచ్చాడు. అప్పుడు 11 మంది యేసుప్రభుని చూశారు. ఇప్పుడు వీళ్ళు ధైర్యాన్ని పొంది ఏం చేయాలి? దేవుడు అప్పగించిన పనిని చేయడానికి సిద్ధం కావాలి. కానీ
పేతురు గారు ఒక రోజు అన్నాడట, నేను చేపలు పట్టబోదును అన్నాడట. వెంటనే వెనకాల ఉన్న వారు అందరట, మేమును వచ్చేద్దాము అన్నారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకడు ఏ దారికి వెళ్తే అందరూ ఆ దారే. విజ్ఞత కలిగి ఆలోచించేవారు నేటి దినాల్లో కనిపించలేదు, ఆ రోజుల్లో కూడా లేరు. పోయిలారా, పేతురు గారు చేపలు పట్టడానికి వెళ్తున్నాను అనగానే మేము వస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మరి దేవుని సేవ కొరకే సమర్పించబడి ప్రత్యేకంగా బలపరచబడిన శిష్యులు దేవుని అప్పగించిన పనిని చేయకుండా వారు నచ్చినట్లుగా ఇదివరకు ఏదైతే విడిచి వచ్చారో ఆ పనిని చేయడానికి మరలా వెళతా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు ప్రత్యక్షం కావలసి వచ్చింది అని అంటే, వారిని తిరిగి మరలా బలోపేతం చేయడానికి, ఆత్మ సంబంధంగా స్థిరపరచడానికి దేవుడు వారికి కనిపించాడు. సరే, మొట్టమొదటి మాట ఏంటంటే, నేను మీకు సమీపంగా ఉన్నాను, నేను మిమ్మల్ని విడువలేదు, నేను ఎంత మాత్రం మీకు దూరంగా ఉండను అని చెప్పడానికి సాదృశ్యంగా యేసు ప్రభువారు వారికి ప్రత్యక్షమై వారున్న స్థలానికి ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎన్నడూనూ విడిచిపెట్టే దేవుడు కాడు. ఒక్కసారి ఆయన బిడ్డలుగా మనం చేర్చబడిన తర్వాత ఆనాటి నుంచి ఈ లోకంలో ఎవరైనా నిన్ను విడవచ్చు, ఎవరైనా నీకు దూరం కావచ్చు, ఎవరైనా నిన్ను చేర్చుకోకపోవచ్చు, ఎవరైనా నిన్ను ఓదార్చకపోవచ్చు. కానీ పిల్లరా, మాట ఇచ్చి తప్పిపోయే దేవుడు కాదు గనక ఆయన ఎప్పటికీ మనతో ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనం తప్పిపోతున్నాం, మార్గాన్ని విడిచి తిరుగుతూ ఉన్నాం, వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళకపోయినా, వెళ్ళకూడని మార్గాలలో మనం సంచరిస్తున్నప్పటికీ కూడా దేవాతి దేవుడు పిల్లరా మనల్ని ఎంత మాత్రము విడిచిపెట్టేవాడు కాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయములో 20వ వచనంలో ఉన్న వాక్యాన్ని చదువుకుందాం ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనాన్ని చూడండి ఒకసారి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటనన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించండి అని చెప్పిన తర్వాత ఆయన అంటున్న మాట, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు దాకా ఉంటాడు ఆయన? చెప్పండి, అందరూ చెప్దామా? ఎలర్ట్గా ఉందాం అందరూ. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి. మరొకసారి అందరూ చెప్దామా? హల్లెలూయా. పిల్లరా, ఈ సమయంలో మనం గమనించినట్లయితే దేవాతి దేవుడు చెప్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట, సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. ఈ లోకంలో ఎవరు మిమ్మల్ని విడిచిపెట్టినా, ఈ లోకంలో మనుషులు కొంతకాలమే మనతో ఉంటారు. భర్త అయినా, భార్య అయినా, తల్లిదండ్రులైనా, బిడ్డలైనా కొంతకాలమే ఉంటారు. ఆ కొంతకాలంలో కూడా వారికి అనుకూలంగా మనం ఉన్నంతకాలం దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు సిస్టమ్ పెట్టాడు, దాన్ని ఫాలో అయ్యేవారు తక్కువ మంది. పోయినారా? భర్తకు భార్య లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి, లేకపోతే తల్లిదండ్రుల బిడ్డలకు విధేయులై ఉండాలి. ఇలాంటి విషయాలు, చాలా విషయాలు దేవుడు తన గ్రంథంలో చెప్పాడు. కానీ మనుషులు వాటికి లెక్క చేయడం లేదండి. ఏం చేస్తున్నారంటే మనల్ని ప్రేమిస్తారు ఎప్పుడు? ఎదటి వారికి మనం అనుకూలంగా ఉన్నంతకాలం, వారికి నచ్చినట్లుగా ఉన్నంతకాలం. పిల్లలు మన రిమోట్ వాళ్ళ చేతిలోకి ఇచ్చి వాళ్ళు ఆపరేట్ చేసినంతకాలం మనం ఆపరేట్ అయితే ఖచ్చితంగా వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. ఎప్పుడైతే కాదంటామో ఆ క్షణం నుంచి భార్య భర్తలైన శత్రువులు అయిపోతున్నారు. పిల్లరా, శత్రువు మాట్లాడే మాటల కంటే అధికమైన మాటలు కలిసి ఉండాల్సిన వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు. కారణం ఏంటంటే వారికి అనుకూలంగా వీరు ఉండకపోవడమో, వీరు అనుకూలంగా వాళ్ళు ఉండకపోవడమో. కానీ వాక్యం చెప్తుంది, నీ భర్తకు లోబడి ఉండు. ఎంతమంది లోబడి ఉంటున్నారు? నీ భార్యను ప్రేమించు. ఎంతమంది ప్రేమించగలుగుతున్నారు? దేవుడిచ్చిన ఆజ్ఞలను ప్రక్కన పెట్టి మనకు నచ్చినట్టుగా కొనసాగిపోయే పరిస్థితి ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నాం. ఇవన్నిటినీ పిల్లలు మనం దాటుకొని మనకు నచ్చినట్లుగా జీవించేటువంటి పరిస్థితిలో ఈరోజు లోకం, ప్రపంచం ముందుకు సాగిపోతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఈ యుగంలో రాబోతున్న యుగాలలో, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో నేను మీతో ఉంటాను అని వాగ్దానం చేసిన దేవుడు పిల్లారా, ఆయన మరొకసారి చెప్తూ అంటున్నాడు కదా, సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను ఇదిగో నేను సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని రుజువుపరచడానికి ఆయన మూడవసారి తన శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. నేను అప్పగించిన పని మీరు చేయకపోయినా, ఇదిగో నా పనిని విడిచి నా చిత్తాన్ని విడిచి మీ ఇష్టానుసారంగా ఏదైతే విడిచి వచ్చారో ఆ తిరిగి పునుపడి స్థితిలోనికి మీరు దిగజారిపోయినా నేను మాత్రం మీతో కూడా ఉన్నాను. వాగ్దానం చేసిన వాడును నేను మిమ్మల్ని విడిచిపెట్టేవాడిని కాదు. మీరు ఆ యొక్క సముద్రపు వలలు పట్టుకొని మరలా సముద్రంలోకి వెళ్ళిపోతారని నేను అనుకోలేదు, కానీ మీరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినా కానీ నేను మీతో కూడా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితిలో ఉన్నారయ్యా అంటే, పేతురు గారు వస్త్రహీనుడిగా అయిపోయాడటండి. చూడండి, మునుపటి స్థితి అన్నమాట. హల్లెలూయా. 3.5 సంవత్సరాల కాలం యేసు ప్రభుతో కూడా తిరిగి శిష్యుడిగా, అందులో కూడా ప్రధానమైన శిష్యుడు అండి. ఏ శిష్యుడు? ప్రధానమైన శిష్యుడు. చేపలు పట్టబోదును అని అంటే వెంటనే వెనకాల ఉన్న వాళ్ళు ఏమంటారు మరి? కెప్టెన్ వెనకాల నడుస్తారు మిగిలిన వాళ్ళందరూ. పోయిలారా, కనుక మాదిరిగా ఉండాల్సినోడు ఏంటి పోయిలారా ఆ యొక్క చేపలు పట్టడానికి వెళ్ళాడు. ఇంకా ఏ విషయంలోనంటే ఉన్న బట్టలు కూడా తీసుకున్నాడట. ఆయన ఒక్కడే వస్త్రహీనుడిగా ఉన్నాడు, మిగిలిన వారందరూ వస్త్రాలు వేసుకొని ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా వస్త్రాలు వేసుకొనే ఉన్నారు. పోయిలారా, యేసు ప్రభువుని చూసి ఒక్కడు దిగిపోయాడట, నీళ్ళలో దుక్కిహాడట. మిగిలిన వారు ఏం రాయబడింది అక్కడ? ఆ వలలను వదిలేయకుండా ఏం పోయినారా, వాళ్ళు జాగ్రత్తగా వలలను పట్టుకొని ఏం చేశారు? బయటికి వాళ్ళు లాగారట. ఈయన లాగలేదండి. ఈయన బయటకు వచ్చి బట్టలు వేసుకున్నాడు. మొత్తం మీద పై వస్త్రం పడితే అది కప్పుకొని మొత్తం మీద వస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సమయంలో వారు బయటికి లాగారట. దేవునికి స్తోత్రం. వాళ్ళందరికీ ఉండగలిగిన బట్టలు ఈయనకి ఎందుకు లేవు? కెప్టెనానా? పిల్లలు కొంతమంది నాయకత్వం వహించేవారు. దేవుడు నాయకత్వాన్ని అప్పగిస్తే దాన్ని ఎలా వాడుకోవాలో తెలియనటువంటి వారు అనమాట. పేతురు పరిస్థితి కూడా మనకు అందుకు తగ్గట్టుగా కనబడుతూ ఉంది. పేతురు ఉండవలసిన స్థితిలో లేడు. దేవుడు అతని స్థితిని మరల యథాస్థితికి తీసుకురావడానికి వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాల్లో ఒక్కొక్కసారి దేవుడు మనకు కనబడతాడు. వీళ్ళ ఒక్కొక్క సహోదరి చెప్తూ ఉంటారు, రాత్రి దేవుడు దర్శనంలో నాకేమో కనబడ్డాడండి అంటే ఖచ్చితంగా 2 మొట్టుకాయలు ఇచ్చే ఉంటాడు. దేవునికి స్తోత్రం. కనబడ్డాడండి అని చెప్పి ఆగిపోతారు తప్ప ఏం చేయమన్నాడు? అసలు కనబడ్డానికి దేవుడు నీ దగ్గరకు వచ్చాడంటే ఖచ్చితంగా నీకు కొన్ని హెచ్చరికలు చేసే ఉండాలి. నువ్వు సరిగా లేవు, అందుకే నువ్వు దిగజారిపోతున్నావు, అందుకే నేను దర్శించడానికి, నేను బలపరచడానికి నీ దగ్గరికి వచ్చాను అనే ఉద్దేశంతో వస్తాడు. ఊరకనే కనబడి కన్నీళ్ళు తుడిసి వెళ్ళిపోనకు రాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వచ్చాడు అంటే ఊరకనే కన్నీళ్ళు తొడవడంతో పాటు మరికొన్ని హెచ్చరికలు కూడా ఆయన చేస్తాడు. హల్లెలూయా. పిల్లారా, మీరు ఒక మాట గమనించాలి. చేపలు ఏమైనా ఉన్నాయా అని అడిగితే వాళ్ళు ఏమన్నారు? చెప్పాలా? చేపలు లేవు అన్నారు. పిల్లారా, లేవు అన్నారు. అయితే యేసుప్రభు చెప్పాడు, ఆ వల దోణి లోపలికి నడిపించి కుడి ప్రక్కన వల వేయండి అని చెప్పాడు. పిల్లలు అప్పటికి ఆయన యేసుప్రభు అని వాళ్ళకి గుర్తుపట్టలేదు, కానీ వాళ్ళు పిల్లలు వలలు వేస్తారు. చివరికి చేపలు పట్టి తీసుకొని రాకముందే ఒడ్డు మీద రొట్టెలు చేపలు సిద్ధం చేసి తెచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారికి ఏం చేపలు పడలేదని ఆయనకు తెలుసు, వారికి ఆహారం అవసరమని దేవుడికి తెలుసు. పైలారా, వచ్చిన వారు ఊరికనే రాకుండా వాళ్ళకి ఆ పరిస్థితుల్లో ఆకలితో ఉన్నటువంటి వారి స్థితిని ఎరిగిన దేవుడు వారికి ఆకలి తీర్చడానికి ఆయన రొట్టెలు చేపలు తీసుకొచ్చాడంట. దేవునికి స్తోత్రం. పిల్లలు, మీరు ఆ వాక్యం మీరు గుర్తుపెట్టారా? చదివారా? 9వ వచనంలో వారు దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. 10వ వచనంలో యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పాను. అంటే అసలు వాళ్ళు పట్టిన చేపలు తేక ముందే యేసుప్రభు వారు నిప్పుల మీద కూడా అంత వేడి అన్నమాట.
పోయిలారా వేడివేడిగా రొట్టెలు కాల్చి వేడివేడిగా పోయిలారా నిప్పుల మీద చేపలు కూడా పెట్టి వాళ్ళకి సమృద్ధిగా ఆహారం పెట్టడానికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు లేక ఈరోజు నీ దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఆయన సామాన్యుడు కాదు. ఈ మాటలో చెప్పొచ్చు, ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు. నువ్వు అనుకుంటున్నావు నా దేవుడు నన్ను విడిచిపెట్టాడా, ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఒకవేళ దేవుడు నాకు దూరం అయిపోయాడేమో, దేవుడు నాతో కూడా లేడేమో, గతించిన దినాలలో నా పరిస్థితి అంత అనుకూలంగా ఉంది, అప్పుడు నాతో దేవుడు ఉన్నాడు. ఈ మధ్యకాలంలో పరిస్థితులు ఏమీ ప్రతికూలంగా ఉన్నాయి కానీ అనుకూలంగా లేవు అంటే దేవుడు నన్ను విడిచిపెట్టాడా? లేదు. ఆయన ఎన్నటెన్నటికి విడిచిపెట్టేవాడు కాదు. సదాకాలం ఆయన నీతోనే ఉండే దేవుడు, సదాకాలం ఆయన మనతోనే ఉండే దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఎన్నటెన్నటికి కూడా నేను విడిచిపెట్టడు. ఆయన నీతో ఉండి నీ జీవితాన్ని సరిచేయడానికి ఆయన నీతోనే ఉంటాడు, నిన్ను హెచ్చరిక చేయడానికి ఆయన నీతోనే ఉంటాడు, నిన్ను ఆశీర్వదించడానికి ఆయన నీతోనే ఉంటాడు, నిన్ను స్వస్థపరచడానికి ఆయన నీతోనే ఉంటాడు, నీ బ్రతుకును ఘనమైన స్థానంలోకి తీసుకుని వెళ్ళేదాకా ఆయన నీతోనే ఉంటాడు. సదాకాలము నీతో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ఆయా సందర్భాలలో నీకు దర్శనమిస్తూనే ఉంటాడు.